సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఉదయం పీడీ సార్ చక్కగా జాతీయ క్రీడా దినోత్సవం సింపుల్గా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా పిల్లలందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకో అరగంట ఎక్స్ట్రా అంటే 1 అవర్లో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. మీరు కామ్గా ఉంటే, వర్షం సహకరించకపోయినా ఇది మాత్రం ఆగదు. ఓకేనా? అయితే ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఇప్పుడు చాలా అవసరం ఉంది. తెలుగు భాష మనది మాతృభాష. అయితే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం చాలా మార్పులు వస్తున్నాయి మన మాతృభాషలో. మాతృభాష స్థానంలో ముఖ్యంగా ఇంగ్లీష్ చేరిపోయింది. మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు తెలుగు భాష ఒక్కటే ఎవరైనా మాట్లాడగలరా ఇంగ్లీష్ లేకుండా? అంటే చాలా కష్టసాధ్యం. ప్రతి వాక్యంలో కూడా ఒక తెలుగు వాక్యంలో కంపల్సరీగా ఇంగ్లీష్ పదం లేకుండా మనము మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇంట్లో కూడా తల్లిదండ్రులు తెలుగు భాష కంటే ఇంగ్లీష్లో మాట్లాడే పిల్లలంటే చాలా ఇష్టపడుతున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఉండాలి, రెండూ ఉండాలి. ఒక తెలుగు మాట్లాడితే ఏదో అవమానంలాగా, ఇంగ్లీష్ మాట్లాడితే మంచి పెద్ద గొప్ప వ్యక్తుల్లాగా మనము భావించే పరిస్థితి పోవాలి. ఇంగ్లీష్ అవసరం, నేను కాదంటలేదు, కానీ సమ ప్రాధాన్యత చాలా అవసరం. అయితే ఇప్పుడు ఎదుర్కొన్న పరిస్థితికి గిడుగు రామ్మూర్తి గారు ఎదుర్కొన్న పరిస్థితికి పూర్తిగా డిఫరెన్స్ ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు రావాలి. గిడుగు రామ్మూర్తి పంతులు లాంటి వ్యక్తి ఇప్పుడు రావాలి. అప్పుడు ఎందుకు వచ్చారు ఆయన? ఆయన ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా పుట్టిన వ్యక్తి. ఆ శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ముఖ్యంగా తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేసి ఎందుకు చేశారు అంటే అప్పుడు తెలుగు భాష పూర్తిగా గాంధిక భాషకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. గాంధిక భాష అంటే సంస్కృతం ఎక్కువగా వాడేవాళ్ళు. గ్రంథాలు కానివ్వండి, లేకపోతే మీరు చదువుకునే పుస్తకాలు కానివ్వండి, అన్నీ కూడా అది గాంధిక భాషలో ఉన్నందువల్ల తెలుగు అనేది చాలా కష్టంగా సామాన్య వ్యక్తులకి మారిపోయింది. ఆ రోజు గాంధిక భాష వ్యతిరేకంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు ప్రజల భాష ఏదైతే ఉందో, ప్రజలు మాట్లాడే భాష ఏదైతే ఉందో దాని మీదనే పుస్తకాలు రాయాలి, దాని మీదనే గ్రంథాలు రాయాలి, అదే చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు అంటే అప్పుడు ఎవరంటే గాంధిక భాష మాత్రమే నేర్పించేవాళ్ళు చదువుకోవడం కోసం. విద్యార్థులుగా అప్పట్లో ఈ గాంధిక భాష ఎవరికి అర్థమయ్యేది కాదు, విద్యార్థులకు కూడా. ఆ సందర్భంగా విద్యార్థులకే కాదు సామాన్య వ్యక్తులకు కూడా తెలుగు భాష దూరమైన పరిస్థితి. అలాంటి రోజుల్లో సామాన్య వ్యక్తులకు దూరంగా తెలుగు ఉన్నటువంటి రోజుల్లో సామాన్యులకి అందరికీ దగ్గర కావాలి, తెలుగు భాష అందరికీ అర్థం కావాలి. తెలుగు చాలా అందమైన భాష, తీయని భాష. ఆ భాష మాధుర్యం గ్రంథాల్లో ఏదో సంస్కృతంలో కలిసిపోయినటువంటి ఆ గాంధిక భాషలో ఉంటే అర్థం కావడం లేదు. అది కొంతమందికే సొంతమైపోయింది, అందరికీ చెందుబాటు కావాలని చెప్పి ఉద్యమం చేసిన వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు. ఆయన చేసిన పోరాటానికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా సహకారం అందించారు. అప్పుడు ఈ గ్రంథాలన్నీ కూడా పూర్తిగా కొంచెం సరళతరంగా వ్యవహారిక భాషలో పుస్తకాలు రాయడం, అదే పుస్తకాలని పిల్లలకి తరగతి గదిలో తెలుగు పుస్తకాలుగా ప్రవేశపెట్టడం
ఆయన యొక్క కృషి యొక్క ఫలితమే. అయితే ఆ రోజుల్లో చాలా గాంధికవాదులు, గాంధిక భాషకి మద్దతు ఇచ్చేటువంటి గాంధిక భాషావాదులు ఆయన్ని ఎంత ఎదుర్కొన్నప్పటికి కూడా ప్రజల యొక్క సహకారంతో ఆ రోజుల్లో ఈ వ్యవహారిక భాష బాగా పాపులర్ అయిపోయింది. అందుకే ఆయన ఏమన్నారంటే తెలుగు వ్యవహారిక ఉద్యమ పిత అని చెప్పి, నాయకుడు అని చెప్పి పిలిచారు. మళ్ళీ ఈరోజు తెలుగు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. అప్పుడైతే ఎవరికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కూడా మన జనరేషన్ దాటిపోతే తెలుగు మాట్లాడితే ఎవరికి అర్థమయ్యే పరిస్థితి ఉండదేమో. మొత్తం ఇంగ్లీష్ మయం అయిపోతూ ఉంది. తెలుగు కూడా అవసరం అని చెప్పి ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా తెలుగు కోసం తెలుగు మాతృభాష ప్రవేశపెట్టాలి. తెలుగు కూడా మన సబ్జెక్టులన్నీ కూడా సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, లెక్కలు కావచ్చు, ప్రతిదీ కూడా తెలుగు భాషలో సబ్జెక్ట్స్ కూడా నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా ముందు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు మనం తెలుగు భాష ఈరోజు ఒక్కరోజు ఏదో దినోత్సవం జరుపుకొని మర్చిపోతే కుదరదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. అదే సమయంలో తెలుగు భాషకి కూడా మనము ప్రాముఖ్యత ఇవ్వాలి, తెలుగు మీడియం కూడా ఉండాలి. దానికోసం మనము అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్నాం, తెలుగులో మనం మాట్లాడితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు తెలుగులో చెప్తే చాలా ఈజీగా అర్థం అవుద్ది. అలా కాకుండా ఇంగ్లీష్లో చెప్తే చాలా కఠినంగా ఉంటుంది, అర్థం కాదు. అంటే ఇది అమ్మ భాష, ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంది. అదే ఇంగ్లీష్ అయితే చాలా కష్టపడి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం తెలుగు భాషను ఎక్కడికి వెళ్ళినా సరే మర్చిపోకూడదు. ఒకటే, తెలుగు చదివితే, తెలుగు మీడియం చదివితే మనము ఇంజనీరింగ్లోనో లేకపోతే ఎంబీబీఎస్లోనో లేకపోతే ఇంకోటి సీఏలోనో లేకపోతే ఆ లా కోర్సుల్లోనో చేసినప్పుడు తెలుగులో ఉండవు కదా టెక్స్ట్ బుక్స్ అని అనుకోవచ్చు. కానీ కొంతకాలం వరకు మాత్రం, ముఖ్యంగా కనీసం 10th క్లాస్ వరకు అయినా సరే తెలుగు మీడియంలో చదువుకుంటే తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కూడా మనం ప్రావీణ్యం సంపాదించుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకి మంచి ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ ఆఫర్స్ వస్తున్నాయి, వేరే స్టేట్లో కూడా జాబ్స్ ఆఫర్స్ వస్తున్నాయి. అందుకనే ఆ మోదులో పడిపోయి తెలుగుని కొంచెం మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మనము దానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ తెలుగు భాష మాత్రం కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా తెలుగు వారి కోసం, తెలుగువారుగా మనము ప్రయత్నం చేయాలి. అయితే చూస్తే ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు ఎక్కడ పెట్టినా సరే మంచిగా చదువుకొని బాగా మంచి స్థాయికి వస్తూ ఉన్నారు విదేశాల్లో కూడా. కాబట్టి మనం కూడా తెలుగు బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి. చదువుకొని మన తెలుగు యొక్క గొప్పతనాన్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా బ్రతికినంత కాలం మనం తెలుగు మంచి స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతూ, అదేవిధంగా మన తర్వాత తరాలకు కూడా స్వచ్ఛమైన తెలుగు భాషని అందించాలి. ఆ తెలుగు యొక్క మాధుర్యాన్ని, గొప్పతనాన్ని, ఆ మాట్లాడితే వచ్చే ఆనందాన్ని మనము అందరం కూడా పంచుకోవాలి. అప్పుడే ఇలాంటి దినోత్సవాలు జరిపినా సరే ఉపయోగం ఉంటుంది. లేకపోతే మనకు చాలా భవిష్యత్తులో తెలుగు భాష క్షీణించిపోయే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.